హలో ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మార్గం. సంతాన లేమి సమస్య నుంచి సంతాన సాఫల్యత వైపుకి అడుగులు వేసేలా చేస్తుంది 49 కి సంబంధించి డాక్టర్ సుమవర్ష గారు విజయవాడ సాక్షి టీవీ స్టూడియోలో లైవ్ లో అందుబాటులో ఉన్నారు. స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్ కి మీరు కాల్ చేయొచ్చు. ఇన్ కేస్ ప్రెగ్నెన్సీ ఎందుకు రావట్లేదు, ప్రెగ్నెన్సీ మాకు రావట్లేదు అని అంటే దానికి రిలేటెడ్ డౌట్స్ కానీ మీ సమస్యల్ని కానీ మేడంకి ఫోన్ చేసి మీరు మాట్లాడచ్చు. అయితే ఇవాళ మార్గంలో మనం మాట్లాడుకోబోతున్న సబ్జెక్ట్ IVF. దీనికంటే మాట్లాడే ముందు మేడం ఎలా ఉన్నారు? ఫైన్ అండి. సో చాలా మంది కాల్ చేస్తున్నారు మేడం. యాక్చువల్లీ ఇన్ని వీక్స్ నుంచి మనం ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాం కదా, చాలా మంది IVF రిలేటెడ్ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుతున్నారు. ఒకసారి ఇవాళ మన లైవ్ షోలో IVF గురించి, అసలు ఏంటి IVF చికిత్సా విధానం అంటే దానికి సంబంధించిన కొన్ని వివరాలు ఇచ్చే ప్రయత్నం చేద్దాం. IVF అంటే ఏంటి మేడం, టు స్టార్ట్ విత్? సో IVF అనేది టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతిలో ఒక విధానం అండి. దీంట్లో ఆడవాళ్ళకి శరీరం నుంచి ఎగ్స్ బయటికి తీసి భర్త కణాలతో కలిపి ఏదైతే పిండం తయారవుతుందో దాన్ని మనం గర్భసంచిలోకి పొరబా ఉన్నప్పుడు ఇన్సర్ట్ చేస్తాం. సో నార్మల్గా ఆడవాళ్ళకి ఫర్టిలైజేషన్ అనేది ట్యూబ్స్లో జరుగుతుంది. ఈ ప్రాసెస్ని కంప్లీట్గా మనం ల్యాబ్లో చేస్తాము. అండ్ ల్యాబ్లో ఎంబ్రియో అనేది ఫామ్ అవుతుంది. ట్యూబ్స్లో జరగాల్సిన ప్రాసెస్ ల్యాబ్లో చేసి ఫామ్ అయిన ఎంబ్రియోని గర్భసంచిలోకి ఇన్సర్ట్ చేస్తాం. అసలు ఈ IVF అనేది ఎలా చేస్తారు అంటే అది చాలా పెద్ద సర్జికల్ ప్రొసీజరా లేకపోతే ఏంటి, ఎలా చెప్తారు? సో IVF అనే ప్రాసెస్లో మనము నెలసరి వచ్చిన 2వ రోజు నుంచి ఎగ్స్, శరీరంలో ఉన్న ఎగ్స్ అన్నీ పెరగడానికి మనం ఇంజెక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఒక 10 రోజులు యూజువలీ డైలీ ఇంజెక్షన్స్ ఇచ్చాక వాళ్ళకి మత్తి ఇచ్చి ఆ ఎగ్స్ అనేది తీయడం జరుగుతుంది. సో ఇది చాలా చిన్న ప్రొసీజర్ అండి, మేజర్ సర్జరీ అనేం కాదు. కింద నుంచే ఒక నీడిల్ ద్వారా ఆ అండాశయంలో ఉన్న ఫాలికల్స్ అన్నీ యాస్పిరేట్ చేసి ఆ ఫ్లూయిడ్లో ఉన్న ఎగ్స్ని మనం కలెక్ట్ చేస్తాం. డే కేర్ ప్రొసీజర్ అనమాట. పొద్దునే పరగడుపునే వస్తే చేసి ఆల్మోస్ట్ ఒక 4 అవర్స్ తర్వాత వాళ్ళు నార్మల్గానే ఇంటికి వెళ్ళిపోవచ్చు, అన్ని పనులు కూడా చేసుకోవచ్చు. ఈ ఎగ్స్ తీసిన తర్వాత ల్యాబ్లో స్పర్మ్స్తో కలపడం జరుగుతుంది. ఎంబ్రియోస్ ఫామ్ అవుతాయి. అండ్ ఫామ్ అయిన ఎంబ్రియోస్ని స్టోర్ చేయడమో లేకపోతే ట్రాన్స్ఫర్ చేయడమో వాళ్ళ పొరని బట్టి మనం డిసైడ్ చేయడం జరుగుతుంది. సో ఇది మేజర్ సర్జరీ అయితే కాదు, బట్ అదొక ప్రాసెస్ అనమాట. సింగిల్ డేలో అయ్యేది కాదు. వరుసగా మనం ఇంజెక్షన్స్ ఇవ్వాలి, ప్రాసెస్ చేయాలి, అండ్ అప్పుడే మనకి రిజల్ట్ వస్తుందా రాదా అనేది తెలిసేది. సుమవర్ష గారు, ఈ IVF ప్రొసీజర్ అనేది ఎవరెవరికి చేస్తారు, ఎలాంటి వారికి మీరు సజెస్ట్ చేస్తారు? సో ముఖ్యంగా IVF అనేది ఆడవాళ్లలో 2 ట్యూబ్స్ బ్లాక్ ఉన్నప్పుడు, ఇప్పుడు ట్యూబ్ బ్లాక్ ఉంటే మనకు ఎగ్ అండ్ స్పర్మ్ మీట్ అయ్యే అవకాశమే ఉండదు. సో 2 ట్యూబ్స్ బ్లాక్ ఉన్న వాళ్ళకి, లేదా ఎండోమెట్రియోసిస్ అనే కండిషన్ స్టేజ్ 3 స్టేజ్ 4 ఉన్న వాళ్ళకి, లేకపోతే ఎగ్ నంబర్ చాలా తక్కువ ఉన్న వాళ్ళకి, లేదా స్పర్మ్ కౌంట్ చాలా తక్కువ ఉన్న వాళ్ళకి, కొంతమందికి స్పర్మ్ కౌంట్ అసలు 0 కౌంట్ ఉంటుంది. సో వీళ్ళల్లో మనము బీజం నుంచి కణాలు తీసి సర్జికల్ స్పర్మ్ రిట్రీవల్ చేసి టెస్ట్ ట్యూబ్ బేబీ ద్వారా వాళ్ళకి ప్రెగ్నెన్సీ రావడానికి ట్రై చేస్తాం. అండ్ ఇంకొంతమందికి డోనర్ ఎగ్స్ అవసరం పడుతుంది. అంటే వాళ్ళ ఎగ్స్ చాలా తక్కువ ఉండడము, లేకపోతే క్వాలిటీ సరిగ్గా ఉండకపోవటము, సో ఇలాంటి ఇష్యూస్, లేకపోతే వాళ్ళకి ఇంకేదైనా జెనెటిక్ ప్రాబ్లం ఉండి డోనర్ ఎగ్స్కి వెళ్లాల్సిన అవసరం ఉన్నప్పుడు కూడా IVF చేయాల్సి వస్తుంది. సరోగసీ అనే ప్రాసెస్లో కూడా మనం ఖచ్చితంగా IVF ద్వారానే మనం చేయాల్సి వస్తుంది. సో ఈ ఇండికేషన్స్ ఉన్నవాళ్ళు, లేకపోతే IUI చాలాసార్లు ట్రై చేసాం, IUI ఫెయిల్ అయింది, అప్పుడు కూడా మనం IVF చేస్తామన్నమాట. సో బేసికల్గా ఇప్పుడు మీరు చెప్పే దాని ప్రకారం IVF అనేది సంతానలేమి సమస్య ఉన్న వారందరికీ కాదు, ఇలా కొన్ని కండిషన్స్ ఉన్న వారికి మాత్రమే చేస్తారు. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. అయితే IVF కనుక చేస్తే ఖచ్చితంగా గర్భం దాలిస్తారా వాళ్ళు? సో ఏ ప్రాసెస్కి కూడా గ్యారంటీగా ప్రెగ్నెన్సీ వస్తుంది అనేది లేదండి. ఒక లైఫ్ అనేది క్రియేట్ అవ్వాలి, మనం ప్రయత్నం వరకే చేయగలుగుతాము. సో ఎగ్ అండ్ స్పర్మ్ కలిపి ఎంబ్రియో పిండం తయారు చేసి గర్భసంచిలో పెట్టినా అది అతుక్కొని లైఫ్ రావడం అనేది కంప్లీట్గా మన చేతిలో ఉండదన్నమాట. సో సక్సెస్ రేట్ అనేది వాళ్ళ కపుల్ ఏజ్ని బట్టి, వాళ్ళకున్న సమస్యని బట్టి డిసైడ్ చేయడానికి, అంటే అది కూడా అప్రాక్సిమేట్గా ఇంత ఉండొచ్చు అని మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఏజ్ అయ్యే కొద్దీ సక్సెస్ రేట్ తగ్గుతుంది. కొన్ని ప్రాబ్లమ్స్, ఎగ్ నెంబర్ బాగా తక్కువ ఉండడం, క్వాలిటీ చాలా తక్కువ ఉండడం, అలాంటి ప్రాబ్లమ్స్లో కూడా సక్సెస్ రేట్ అనేది తగ్గుతుంది. సో అయితే ఈ IVF ప్రొసీజర్ ప్రాక్టీస్ చేసిన తర్వాత దాని సక్సెస్ రేట్ ఎక్కువ ఉండడానికి ఒక పేషెంట్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? సో ముఖ్యంగా వాళ్ళు IVF ఇప్పుడు మనం చేయించుకోవాలి అని వాళ్ళకి తెలిసిన తర్వాత ఆ ప్రొసీజర్ గురించి, అన్ని స్టెప్స్ గురించి, వాళ్ళకి ఏమేమి ఇన్ఫర్మేషన్ కావాలో మొత్తం వాళ్ళ డీటెయిల్స్ కనుక్కోవాలి. సో డాక్టర్ తోటి వాళ్ళ మంచిగా టైం స్పెండ్ చేసి స్టెప్ బై స్టెప్ ఆ ప్రాసెస్ ఏంటి అనేది వాళ్ళు అర్థం చేసుకుంటే ప్రొసీజర్ అనేది ఈజీ అవుతుంది.
సో ప్రొసీజర్ స్టార్ట్ చేసే ముందు యూజువలీ డాక్టర్స్ వాళ్ళకి ఎగ్ అండ్ స్పర్మ్ క్వాలిటీ ఇంప్రూవ్మెంట్కి కొన్ని టాబ్లెట్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇవి కరెక్ట్గా వేసుకుంటే గుడ్ క్వాలిటీ ఎగ్ అండ్ స్పర్మ్ ఉంటే వాళ్ళకి సక్సెస్ రేట్స్ ఇంప్రూవ్ అవుతాయి. పొర అనేది సరిగ్గా లేకపోతే స్కాన్లో ఇనీషియల్గా కొంతమందికి మేము హిస్ట్రోస్కోపీ అనే ప్రాసెస్ సజెస్ట్ చేస్తాం ఐవీఎఫ్కి ముందు. సో అది చేసి పొర ఎందుకు రావట్లేదు తెలుసుకొని దానికి తగ్గ ట్రీట్మెంట్ ఇచ్చి ప్రొసీడ్ అవుతే మంచిది. ముఖ్యంగా స్ట్రెస్ ఉండకూడదు, ఇంజెక్షన్స్ టైం టు టైం వాళ్ళు కరెక్ట్గా తీసుకోవాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత హాస్పిటల్కి పక్క పేషెంట్స్ తోటి వాళ్ళ ట్రీట్మెంట్ డిస్కస్ చేసి కంపేర్ చేసుకోకూడదు. ఎవరి ప్రాబ్లం వాళ్ళకు ఉంటుంది. సో వీళ్ళకి 10 eggs వచ్చాయి, నాకు 4 వచ్చాయండి, వాళ్ళ హార్మోన్ లెవెల్స్ అంత ఉన్నాయి, నాకు ఇంతే ఉంది. సో ఇలాంటి కంపారిజన్స్ పెట్టుకోకూడదు. ప్రశాంతంగా ఉండాలి, స్ట్రెస్ లేకుండా ఉండాలి. అవసరమైతే యోగా, మెడిటేషన్ లాంటివి ప్రాక్టీస్ చేయాలి, ట్రీట్మెంట్కి ప్రొసీడ్ అవ్వాలి. సో మనతో మాట్లాడడానికి శంకర్ అనే కాలర్ లైన్లో ఉన్నారు. హైదరాబాద్ నుంచి కాల్ చేశారు, మాట్లాడదాం ఒకసారి. శంకర్ గారు చెప్పండి. సార్ మేడం మాకు 2 పాపలు మేడం గారు. ఓకే, మాకు 2 పాపలు. చెప్పండి. ఫస్ట్ అమ్మాయి 8 years 1 yearనే అయింది. రెండో అమ్మాయి 8 years పాటు రెండో అమ్మాయి అయింది మేడం. మేము ఇంకా ఆపరేషన్ చేయించుకోలేదు మేడం. ఓకే ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మేము ఆపరేషన్ చేసుకోలేదు. మాకు మళ్ళా చెప్పండి. 7 years వచ్చింది మేడం, ఇంకా ఏం లేదు మాకు. ఓకే, 7 years అయింది. నెక్స్ట్ ఇప్పుడు మీకు ఆల్రెడీ 2 పిల్లలు ఉన్నారు, మళ్ళీ ట్రై చేస్తున్నారు. అయితే మా ఏజ్ కూడా 38, 33 years వస్తుంది మేడం. అదే అండి, మళ్ళీ ఇంకొక ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయాలని అనుకుంటున్నారా? ఓకే మేడం, అదే అనుకుంటున్నాం మేడం. ఓకే అండి. సో ఇప్పుడు 7 years అయింది, లాస్ట్ ప్రెగ్నెన్సీ వచ్చి ఇంకా మళ్ళీ ప్రెగ్నెన్సీ ట్రై చేయాలి అనుకుంటున్నారు అంటే ఒకసారి కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది. కొన్ని బేసిక్ టెస్ట్లు చేయాలి, మీ వైఫ్కి స్కానింగ్, మీకు కణాల పరీక్ష చేయాలి, ట్యూబ్ టెస్ట్ చేయాలి. సో దీన్ని బట్టి నెక్స్ట్ మనం ఏ ప్రాసెస్కి వెళ్ళాలి అనేది తెలుస్తుంది. సో ఆల్రెడీ 2 పిల్లలు ఉన్నారు కాబట్టి ఈసారి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది అని ఏం లేదు. సో కొన్ని చేంజెస్ అనేది వయసుతో వచ్చే ఉంటాయి. ఒక్కొక్కసారి స్పర్మ్ కౌంట్ తగ్గచ్చు, ట్యూబ్స్ బ్లాక్ అవ్వచ్చు, ఎగ్ నంబర్ అండ్ క్వాలిటీ తగ్గచ్చు. సో ఇలాంటివి మళ్ళీ మనం టెస్ట్ చేస్తే కానీ తెలీదు. సో ఈ బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ చేసిన తర్వాత అసలు మీకు ట్రీట్మెంట్ అవసరమా, ఒకవేళ అవసరమైతే ఎటువంటి ట్రీట్మెంట్ అవసరం అనేది చెప్పగలుగుతాం. సో బేసికల్గా పిల్లలు కావాలి అని అనుకునేటప్పుడు చాలా టెక్నిక్స్ మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అందులో ఐవీఎఫ్ ఒకటి, అలాగే ఐసిఎస్ఐ అని మరో విధానం కూడా మీరు ఫాలో అవుతూ ఉంటారు. సో ఐవీఎఫ్కి ఐసిఎస్ఐకి డిఫరెన్స్ ఏంటి మేడం? సో ఐవీఎఫ్ అండ్ ఇక్సీ, ఐసిఎస్ఐ ఇక్సీ అంటాము. ఈ రెండు కూడా టెస్ట్ ట్యూబ్ బేబీ ప్రాసెస్లో 2 విధానాలు అనమాట. సో టెస్ట్ ట్యూబ్ బేబీ ప్రాసెస్లో ఎగ్ అండ్ స్పర్మ్ కలిపి ఎంబ్రియోన్ ఫామ్ చేయాలి. ఈ ఫామ్ చేసే విధానంలో ఇవి 2 డిఫరెంట్ ప్రాసెసెస్ అనమాట. ఐవీఎఫ్లో ఒక ఎగ్ని కొన్ని స్పర్మ్స్ తోటి ఇంక్యుబేట్ చేసి వదిలేస్తాము. ఫ్యూ అవర్స్ తర్వాత స్పర్మ్ న్యాచురల్గా సెలెక్ట్ అయ్యి ఎగ్లోకి ఎంటర్ అయ్యి ఒక ఎంబ్రియో అనేది ఫామ్ అవ్వడం జరుగుతుంది. ఇక్సీ అనే ప్రాసెస్లో మనం స్పర్మ్ని మనమే ఎగ్లోకి ఇంజెక్ట్ చేయడం జరుగుతుంది. ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్ అంటాం. సో సింగిల్ స్పర్మ్ని మనమే సెలెక్ట్ చేసి ఎగ్లోకి మనమే ఇంజెక్ట్ చేస్తామన్నమాట. సో ఇవి 2 డిఫరెంట్ వేస్ ఆఫ్ డూయింగ్ టెస్ట్ ట్యూబ్ బేబీ అనమాట. ఏది ఎవరికి చేయాలి అనేది ఆ పేషెంట్ కండిషన్ని బట్టి డాక్టర్ డిసైడ్ చేయడం జరుగుతుంది. దేనికి ఎక్కువ సక్సెస్ రేట్ ఉంది అనే దాని మీద కన్సిడర్ చేస్తే కూడా ఏ ప్రాసెస్ ఎవరికి చేయాలి అనేది కరెక్ట్గా డిసైడ్ చేసి చూసుకుంటే రెండింటికి ఆల్మోస్ట్ సేమ్ ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఆఫ్ కోర్స్ అసలు చాలా తక్కువ స్పర్మ్స్ ఉన్నా లేకపోతే బీజం నుంచి మనం స్పర్మ్స్ సర్జికల్ రిట్రీవల్ చేస్తే ఐవీఎఫ్కి స్కోప్ ఉండదు, అప్పుడు ఇక్సీఏ చేయాల్సి ఉంటుంది. సో అది కండిషన్ని బట్టి మారుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు ఎగ్ కౌంట్ బాగా తక్కువ ఉంది అని అంటే అప్పుడు ఆ పేషెంట్కి ఐవీఎఫ్ చేస్తారా? ఎగ్ కౌంట్ తక్కువ ఉంటే ఐవీఎఫ్ చేయొచ్చు, స్పర్మ్స్ బాగానే ఉంటాయి. స్పర్మ్స్ కూడా బాగా తక్కువ ఉంటే మనం ఇక్సీ చేయాల్సి వస్తుంది అనమాట. సో ఇప్పుడు బేసికల్గా ఎగ్స్ తక్కువగా ఉండడానికి కారణాలు ఏంటి? దానికంటే ముందు ఒక కాలర్ మాట్లాడుతున్నారు, పద్మ, విశాఖపట్నం నుంచి కాల్ చేశారు, మాట్లాడదాం. ఎస్ పద్మ గారు. గుడ్ ఈవినింగ్ మ్యామ్, నా పేరు పద్మ మేడం, నేను వైజాగ్ నుంచి కాల్ చేస్తున్నాను. హలో మ్యామ్. గుడ్ ఈవినింగ్, చెప్పండి పద్మ గారు. మేడం నాకు ఆల్రెడీ ఒక బాబు ఉన్నాడు మేడం, 5 years బాబుకి. ఓకే మేడం చెప్పండి పద్మ గారు.
నేను సెకండ్ ప్లానింగ్ కి చూస్తున్నాను మేడం, అవ్వటం లేదు. ఆల్రెడీ ఇండిషన్స్ ద్వారాగా అలాగా ట్రై చేశాను, అవుతున్నట్టు ఉంటుంది మేడం. మళ్ళీ అప్పుడు డేట్ దాటిన 2-3 days కే మళ్ళీ డిస్కనెక్ట్ అవుతుంది మేడం, డేట్ వచ్చేస్తుంది అనమాట. ఓకే, ఏమైనా ఇప్పటి వరకు టెస్ట్లు చేయించుకున్నారమ్మా? ఏమైనా ప్రాబ్లం అని చెప్పారా? ప్రాబ్లం అయితే ఏం లేదు మేడం, రెగ్యులర్ పీరియడే. మళ్ళీ 26 days ఆర్ 20 days 28 days కే పీరియడ్ వచ్చేస్తుంది మేడం, రెగ్యులర్ పీరియడే. మళ్ళీ థైరాయిడ్, షుగర్ అలాంటివి ఏవి కూడా లేవు మేడం. ఆల్రెడీ టెస్ట్ చేయించుకున్నాను, ట్యూబ్ టెస్ట్ కూడా చేయించుకున్నాను మేడం, కానీ అవ్వటం లేదు. నో ఇష్యూస్. ఇప్పుడు ఏ ప్రాబ్లము లేదు అన్నా కూడా ఒక్కొక్కసారి ప్రెగ్నెన్సీ రాదు. అలాంటి ప్రాబ్లం లేదని కాదు, కొన్ని ప్రాబ్లమ్స్ మనం కనిపెట్టలేం. సో ఏజ్ అయ్యే కొద్దీ ఎక్కువ క్వాలిటీ తగ్గుతుందని చెప్పాను. అండ్ మీరు 26 daysకి వస్తున్నారు పీరియడ్ అంటున్నారు. సో నార్మల్గా రావాల్సిన టైం కన్నా ఒక 2-3 days ముందే వస్తుంది అంటేనే మీకు ఎగ్స్ కొంచెం తగ్గుతున్నాయని అర్థం. సో మీరు యూజువలీ ఇప్పుడు చూసిన టెస్ట్లన్నీ నార్మలే ఉన్నాయి అంటున్నారు కాబట్టి ఒక 2-3 cycles IUI అనే ప్రాసెస్ ఉంటుంది, ట్రై చేయొచ్చు. అప్పటికి అవ్వకపోతే టెస్ట్ ట్యూబ్ బేబీ ప్రాసెస్కి ప్రొసీడ్ అవ్వచ్చు. ఎక్కువ కాలం టైం వేస్ట్ చేసుకోకూడదు. ఫస్ట్ టైం న్యాచురల్గా వచ్చింది కాబట్టి ఇప్పుడు అట్లాగే రావాలి అని రూల్ ఏం లేదు, రావచ్చు రాకపోవచ్చు. కానీ టైం ఎక్కువ అయ్యే కొద్దీ, ఏజ్ ఎక్కువ అయ్యే కొద్దీ వచ్చే అవకాశం తగ్గుతూ ఉంటుంది ప్రెగ్నెన్సీ. సో ట్రీట్మెంట్ తీసుకోవడమే బెటర్ అండి. ఫస్ట్ IUI ట్రై చేయండి, అన్నీ నార్మల్ ఉంటే. అవ్వకపోతే నెక్స్ట్ IVFకి ప్రొసీడ్ అవ్వచ్చు. సో మేడం, ఇప్పుడు ఎగ్ కౌంట్ తక్కువ ఉన్న వాళ్ళకి ఎస్పెషల్లీ ఈ ప్రొసీజర్ చేయొచ్చు అని అన్నారు కదా, ఎగ్ కౌంట్ పెంచుకోవడానికి కూడా మనకి ఏమైనా ట్రీట్మెంట్స్ ఉంటాయా? సో యాక్చువల్లీ ఎగ్ నంబర్ అనేది ఏజ్కి రిలేటెడ్ ఇష్యూ అండి. అంటే ఏజ్ అయ్యే కొద్దీ ఆడవాళ్ళకి ఎగ్స్ తగ్గిపోతూ ఉంటాయి. సో ఇట్స్ అ న్యాచురల్ ఫినామినన్. కొంతమందికి కొంచెం ఇంకా అర్లీగానే తగ్గుతూ ఉంటాయి. అంటే 30 ఏళ్ళకు కూడా తక్కువ ఎగ్స్ ఉన్న వాళ్ళని కూడా చూస్తూ ఉన్నాం. సో ఇలా రెగ్యులర్గా ఏజింగ్ ప్రాసెస్ కాకుండా కొంచెం అర్లీగా తగ్గిపోయే వాళ్ళు కూడా కొన్ని మనం సస్పెక్ట్ చేస్తాం. ఏమైనా జెనెటిక్ ప్రాబ్లం ఉందా, లేకపోతే వీళ్ళకి ఏమైనా ఆటో ఇమ్యూన్ కండిషన్స్, ఏమైనా ఆటో యాంటీబాడీస్ రిలేటెడ్ ఏమైనా కండిషన్స్ ఉన్నాయా, లేదా వాళ్ళకి ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంది, స్ట్రెస్ ఎక్కువ ఉంటుందా, వాళ్ళు ఏమైనా పొల్యూషన్కి ఎక్కువ ఎక్స్పోజ్ అవుతున్నారా. సో ఇవన్నీ రీజన్స్ అనమాట ఎగ్ నంబర్ ప్రీమేచర్గా తగ్గిపోవడానికి. సో ఇవన్నీ కూడా ఇవాల్యుయేట్ చేయడం జరుగుతుంది. అండ్ ఎగ్ నంబర్ తక్కువ ఉన్న వాళ్ళకి ఏజ్ అనేది తక్కువ ఉంటే స్టిల్ వాళ్ళకి ఫర్టిలిటీ పెద్దగా ఇష్యూ ఉండదు. బట్ ఏజ్ కూడా ఎక్కువ ఉండి ఎగ్ నంబర్ తక్కువ ఉన్న వాళ్ళకి ప్రెగ్నెన్సీ రావడానికి కొంచెం అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఆప్షన్స్కి వెళ్ళాల్సి ఉంటుంది. మనతో మాట్లాడడానికి గౌష్య ఆదోని నుంచి రెడీగా ఉన్నారు లైన్లో. మనం ప్రస్తుతం IVF అనే సబ్జెక్ట్ గురించి డిస్కస్ చేస్తున్నాము ఇవాళ మన స్పెషల్ ప్రోగ్రాంలో. 49 హాస్పిటల్ నుంచి డాక్టర్ సుమవర్ష గారు సాక్షి టీవీ స్టూడియో నుంచి రెడీగా ఉన్నాడు ఫ్రమ్ విజయవాడ. గౌష్య గారు చెప్పండి. ఓకే, గౌష్య గారు కాల్ కనెక్ట్ అయినట్లేదు. ఒకసారి మేడంతోనే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం, ఈ ఎగ్ డొనేషన్ అంటే ఏంటి? సో కొంతమంది ఆడవాళ్ళకి సంతానలేమి సమస్య ఉన్నప్పుడు ఎగ్స్ రిజర్వ్ ఎలా ఉంది అని టెస్ట్ చేస్తూ ఉంటాము. సో ఎగ్స్ బాగా తక్కువ ఉండడము, లేదా వాళ్ళ అండాశయాలు అసలు పనిచేయకపోవడము, వాళ్ళకి పీరియడ్స్ అసలు సరిగ్గా రాకపోవడం, ఇలాంటివి చూస్తూ ఉంటాము. అండ్ కొంతమందికి కొన్ని జెనెటిక్ కండిషన్స్ ఉంటాయి. అంటే వాళ్ళకి ఫీమేల్ రిలేటెడ్ కండిషన్స్, అంటే వాళ్ళకున్న ప్రాబ్లమే నెక్స్ట్ జనరేషన్కి పాస్ ఆన్ అయ్యే కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో అలాంటివి మనం అవాయిడ్ చేయాలి అంటే మనం ఎగ్ డొనేషన్కి వెళ్తూ ఉంటాం. సో ఎగ్ డొనేషన్ అనేది మనం ఎట్లా చేస్తామంటే వయసులో ఉన్న వాళ్ళు, హెల్దీగా ఉన్న వాళ్ళ దగ్గర మనం ఎగ్స్ తీసుకుంటాం. డోనర్ అని అంటాము. అండ్ వాళ్ళ ఎగ్ అండ్ ఈ కపుల్ హస్బెండ్ స్పర్మ్ తోటి ఎంబ్రియోన్ ఫామ్ చేస్తాము. అండ్ ఈ కపుల్ వైఫ్ గర్భసంచిలోకి మనం ఎంబ్రియోని ఇన్సర్ట్ చేస్తాం. సో ఆ కపుల్ వైఫ్ అంటే ఆ వైఫ్ ఎగ్ కాకుండా డోనర్ ఎగ్ తీసుకొని హస్బెండ్ స్పర్మ్తో కలిపి ఫర్టిలైజ్ చేసి ఎంబ్రియోన్ ఫామ్ చేసి ఆ ఎంబ్రియోని గర్భసంచిలోకి ఇన్సర్ట్ చేస్తాం. సో ఈ ఎగ్ డొనేషన్ అనేది చాలామందికి చాలా యూస్ఫుల్ అండి. చాలా తక్కువ ఎగ్స్ ఉన్నవాళ్ళు, కొంతమంది 40 years 45 yearsకి కూడా ప్రెగ్నెన్సీ కావాలని వస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి మనం ఎగ్ డొనేషన్ ప్రాసెస్ అనేది చేయొచ్చు. మేడం, ఈ ఎగ్ డొనేషన్ గురించి డీటెయిల్గా మాట్లాడే ముందు ఇందాకటి నుంచి కాలర్ లైన్లో ఉన్నారు. గౌష్య గారు కాల్ చేశారు ఫ్రమ్ ఆదోని. గౌష్య గారితో ఒకసారి మాట్లాడదాం. చెప్పండి గౌష్య గారు. హలో 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 గౌష్య గారు చెప్పండి. హలో 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 చెప్పండి, వినిపిస్తుంది, చెప్పండి మీ ప్రాబ్లం.
హలో 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 కాల్ డిస్కనెక్ట్ అయినట్టుంది పాపం ఇప్పటిదాకా లైన్లో ఉన్నారు. సో ఎవరైనా కాల్ చేస్తే దెర్ విల్ బీ అ స్మాల్ డిలే అండి ఇక్కడ నుంచి మీకు ఆ వాయిస్ వినపడడానికి. కాబట్టి మీరు దయచేసి పేషెంట్గా లైన్లోనే ఉండండి, అప్పుడు డెఫినెట్లీ మీ కాల్ కనెక్ట్ అవుతుంది. అండ్ మనం మాట్లాడదాము. ఇందాక మీరు ఈ ఎగ్ డొనేషన్ ప్రాసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఒక ఎగ్ డోనర్ దగ్గర నుంచి ఎగ్ డొనేషన్ తీసుకుంటే ఆ పేషెంట్కి సెట్ అవుతుందా, లేకపోతే చాలా ఫ్యాక్టర్స్ పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందా, ఏమైనా సమస్యలు ఎదురవుతాయి? సో యూజువలీ ఎగ్ డొనేషన్ తీసుకున్నప్పుడు మనము డోనర్ ఒక హెల్త్ గురించి మనం అన్నీ కూడా టెస్ట్లు చేసి వాళ్ళు చాలా హెల్తీగా ఉన్నట్టుగా మనకి డిసైడ్ అయ్యి, వాళ్ళకి ఆల్రెడీ పిల్లలు ఉంటారు, సో ఎగ్ క్వాలిటీ ప్రాబ్లం ఉండదు, సో అలాంటి ఎగ్ తీసుకుంటాం కాబట్టి కొంచెం ఎంబ్రియోస్ అనేవి మంచివే వచ్చే అవకాశం ఉంటుంది. ఎంబ్రియో మంచిది ఫామ్ అయితే మనకి అది ఇంప్లాంట్ అయ్యి ప్రెగ్నెన్సీ ప్రోగ్రెస్ అవ్వడానికి ఎటువంటి సమస్య ఉండదు. సో వేరే వాళ్ళ ఎగ్ తీసుకుంటే మనకు సెట్ అవుతుందా లేదా అన్న మన ఆలోచన మనకి అవసరం లేదు. ఎందుకంటే ఎంబ్రియో అనేది ఇంప్లాంట్ అవ్వడానికి గర్భసంచిలో అనుకూలంగా ఉంటే సరిపోతుంది. అండ్ అది వాళ్ళ ఎంబ్రియో అన్నా అవ్వచ్చు, డోనర్ ఎంబ్రియో అన్నా అవ్వచ్చు, అది దానివల్ల డిఫరెన్స్ ఏమీ రాదు. సో ఎవరికైనా కూడా ఆ ఎంబ్రియో సెట్ అవ్వాలి అంటే కండిషన్స్ గర్భసంచిలో అనుకూలంగా అయితే ఖచ్చితంగా ఉండాలి. హార్మోన్స్ కరెక్ట్గా ఉండాలి, లోపల వాతావరణం సరిగ్గా ఉండాలి, ఇన్ఫెక్షన్స్ ఉండకూడదు, రక్త సరఫరా సరిగ్గా ఉండాలి, అంటే ఆహారం కరెక్ట్గా అందాలి, ఇవన్నీ ఉండాల్సిందే. అది ఏ ఎంబ్రియో అయినా సరే. బట్ వేరే వాళ్ళ ఎంబ్రియో వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అయితే డెఫినెట్లీ ఏముండవు. సో మనతో మాట్లాడడానికి ఛత్తీస్గఢ్ నుంచి కాలర్ లైన్లో ఉన్నారు. సంహిత కాల్ చేశారు. సంహిత చెప్పండి. హలో మాట్లాడమ్మా. హలో చెప్పండి మేడం, నేను ఛత్తీస్గఢ్ నుంచి నమస్తే, మాట్లాడుతున్నాను. చెప్పండి. నా పేరు సంహిత. మ్యారేజ్ అయ్యి మాది 3 ఇయర్స్ అవబోతుంది. ఇప్పటి వరకు అయితే కన్సీవ్ అవ్వలేదు నేను. ఓకే నేను చెకప్ అన్ని చేయించుకున్నాను, కానీ నాకైతే ఏమి ప్రాబ్లం అయితే ఏం లేదని చెప్పారు. సో నేను నెక్స్ట్ ఏం స్టెప్ తీసుకోవాలి? ఓకే సో మీకు కనుక స్కాన్ నార్మల్ ఉంది, హస్బెండ్ కనాల్ పరీక్ష రిపోర్ట్ నార్మల్ ఉంది, ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయి, ప్రాబ్లం లేదు, అండ్ స్కాన్స్లో ఇదివరకట్లో ఎగ్ పెరగడం రిలీజ్ అవ్వడం జరుగుతుంది అంటే డెఫినెట్లీ మీకు నెక్స్ట్ ప్రాసెస్ IUI అండి. సో ఇవన్నీ కూడా నార్మల్ ఉంటే అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటాము. సో దీంట్లో ప్రాబ్లం లేదు అని కాదు, బట్ మనకు ప్రాబ్లం ఏంటి కనిపెట్టే ఇన్వెస్టిగేషన్ లేదు అని, అంటే ఎగ్ క్వాలిటీ, స్పర్మ్ క్వాలిటీ, ఇవన్నీ కూడా ఇలాంటివి చాలా ఉంటాయి, అన్నీ కూడా మనం టెస్ట్ చేయలేం కాబట్టి. సో ఈ అన్ని నార్మల్ ఉంటే అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీలో ఫస్ట్ యూజువలీ IUI అనే ప్రాసెస్ ట్రై చేస్తాము ఒక 3 సార్లు. అప్పటికి అవ్వకపోతే టెస్ట్ ట్యూబ్ బేబీ ప్రాసెస్కి వెళ్ళొచ్చు. రైట్ మేడం, ఇందాక మీరు మాట్లాడుతూ ఎగ్ డొనేషన్ గురించి మాట్లాడుతున్నారు. ఎగ్ డోనర్స్ కూడా హెల్దీగా ఉండాలి అన్న టాపిక్ గురించి మనం డిస్కస్ చేస్తుంటే కాల్ వచ్చింది. యాక్చువల్లీ ఎగ్ని డొనేట్ చేసే వాళ్ళకి వాళ్ళ హెల్త్ ఓవరాల్గా కూడా బాగుండాలి అన్నది క్రైటీరియాలోకి తీసుకుంటారా, లేకపోతే ఆ కౌంట్ ఆఫ్ ది ఎగ్ లేదా క్వాలిటీ ఆఫ్ దేర్ ఎగ్స్ ఆర్ ఫైన్ అంతవరకు మాత్రమే కన్సిడర్ చేస్తారా? సో ఒక డోనర్ని సెలెక్ట్ చేసేటప్పుడు యూజువల్గా వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్దీగా ఉండాలి, ఇన్ ద సెన్స్ ఫిజికల్గా వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండకూడదు. అంటే వాళ్ళకి మెడికల్ ప్రాబ్లమ్స్, షుగర్, బీపీ ఇలాంటివి లేని వాళ్ళు, ఫిజికల్గా నార్మల్గా ఉన్నవాళ్ళు, అంటే వాళ్ళకి రక్తహీనత అట్లాంటివి లేకుండా, అంటే HP లెవెల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా చూసుకుంటాము. మూడోది కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్, అంటే ఇప్పుడు వాళ్ళ ఎగ్ వేరే వాళ్ళకి డొనేట్ చేస్తే వాళ్ళ నుంచి ఇన్ఫెక్షన్ కూడా మనం ట్రాన్స్మిట్ చేయకూడదు. సో HIV, HBsAg ఇలాంటివి కూడా కంపల్సరీగా మనం టెస్ట్ చేస్తాం. ఇంకా కొన్ని జెనెటిక్గా పాస్ ఆన్ అయ్యేవి, థాలసీమియాస్ ఇలాంటివి కూడా ఖచ్చితంగా టెస్ట్ చేస్తాం. సో ఇవన్నీ నార్మల్ ఉన్న వాళ్ళనే మనం సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ వయసులో ఉన్న వాళ్ళని. సో ఏజ్ ఇస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ క్రైటీరియా, ఎందుకంటే ఏజ్ అయ్యే కొద్ది ఎగ్ నంబర్ అండ్ క్వాలిటీ తగ్గుతుంది. సో వయసులో ఉన్నవాళ్ళు, ఆల్రెడీ పిల్లలు ఉన్నవాళ్ళు, న్యాచురల్గానే వాళ్ళు కన్సీవ్ అయ్యి ఆల్రెడీ పిల్లలు ఉన్నవాళ్ళు, వాళ్ళకి ఎగ్ నంబర్ అండ్ క్వాలిటీ కరెక్ట్గా బాగుంటుంది కాబట్టి వాళ్ళని సెలెక్ట్ చేస్తాం. ఆఫ్ కోర్స్ చేసే ముందు స్కాన్ చూసి ఎగ్ నంబర్ బాగుందా లేదా వెరిఫై చేసే ప్రొసీడ్ అవుతాం, ఎందుకంటే వాళ్ళు డొనేట్ చేస్తున్నప్పుడు ఆబ్వియస్లీ కొంచెం మంచి నంబర్ ఆఫ్ ఎగ్సే మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. రైట్ అండి, లాస్ట్ కాలర్ ఆఫ్ అవర్ షో టుడే బేగం కాల్ చేశారు కర్నూలు నుంచి. మాట్లాడదాం. బేగం గారు చెప్పండి. మేడం, హలో మేడం, నాకు మ్యారేజ్ 11 years నమస్తే, చెప్పండి. 10 years బాబు ఉన్నాడు.
ఓకే. మేడం ఈ 10 years అయింది మేడం, నాకు పిల్లలు కాలేదు. చూపించుకున్నాను చాలా దగ్గర, డాక్టర్స్ దగ్గర చూపించుకున్నాను మేడం. ఇప్పుడు జూలై ఎండింగ్ లో నేను డేట్ అయినాను మేడం, ఇంతవరకు కాలేదు. 2-3 times చెక్ చేసుకున్నాను మేడం, ప్రెగ్నెన్సీ టెస్ట్ చెప్పించుకొని 2-3 times చెక్ చేసుకుంటే దాంట్లో ఏం రిజల్ట్ రాలేదు మేడం. ఎన్ని రోజులకు వస్తుంది మేడం? ఒకవేళ నిలబడింది ప్రెగ్నెన్సీ ఉందని తెలుసుకోవడానికి ఎన్ని రోజులు పడుతుంది మేడం? నార్మల్గా రెగ్యులర్గా పీరియడ్ వచ్చే వాళ్ళకి పీరియడ్ రావాల్సిన టైం దాటిన వెంటనే కూడా మనకు ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వస్తుంది. ఇప్పుడు రెగ్యులర్గా ప్రతి నెల అరౌండ్ 20వ తారీఖు రావాలనుకోండి, ఈ నెల 20వ తారీఖు రాలేదంటే 21st మీరు టెస్ట్ చేసినా పాజిటివ్ వస్తుంది. కానీ ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్న వాళ్ళకి ఎప్పుడు టెస్ట్ చేసుకోవాలి అనేది అయితే కరెక్ట్గా చెప్పలేమండి. సో మీకు పీరియడ్ కనుక ప్రతి నెల డిలే అవుతుంది, లేటుగా వస్తుంది అంటే ఎక్కువ శాతం నీటి పురుగులు ఉండే అవకాశం ఉంది. ఇలాంటప్పుడు అసలు ఎగ్ పెరుగుతుందా విడుదలవుతుందా మనం గెస్ చేయలేము. నార్మల్గా ఫర్టిలైజేషన్ అయ్యాక మనకి 15 daysకి ప్రెగ్నెన్సీ ఉందా లేదా తెలిసిపోతుంది, ఎగ్ ఓవ్యులేషన్ కరెక్ట్గా జరుగుతాయి. బట్ ఇర్రెగ్యులర్ సైకిల్స్కి మనం ప్రిడిక్ట్ చేయడానికి లేదు. మీరు టెస్ట్ చేసుకోవాల్సిందే, నెగిటివ్ ఉంటే పీరియడ్ రావడానికి మీరు మెడిసిన్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సుమవర్ష గారు. ఇవాళ చాలా మంది కాలర్స్ ఇంటరాక్ట్ అయ్యారు. ఐ థింక్ ఇవాళ మన ప్రోగ్రామ్ చాలా మందికి హెల్ప్ అవుతుందని ఆశిస్తూ ఇది ఇవాల్టి మార్గం. చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.